ఈసీవైలో వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత కొంతకాలం నుంచి ఎంఐ మార్గంలో జరిగిన సంఘటనల గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదండి. క్రీస్తు వారి చేత ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తి జీవితాలలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ మనం ఒకసారి చూసాం. అలాంటి సందర్భాన్నే దమస్కు మార్గంలో కూడా ఒక అద్భుతమైన సంఘటన అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో రాయబడింది. దమస్కు మార్గంలో జరిగిన సంఘటన ఇది కదండి. దమస్కు మార్గంలో ఏమైంది? దమస్కు మార్గంలో క్రీస్తు వారి చేత ఎన్కౌంటర్ చేయబడిన పౌలు గారి జీవితం ఏ విధంగా మార్చబడింది అనే విషయము మనం చదివిన వాక్య భాగం యొక్క సారాంశము కదండి. ఒక వ్యక్తిని క్రీస్తు వారు దర్శించినప్పుడు, క్రీస్తు వారు దర్శించిన తరువాత, క్రీస్తు వారు దర్శించక ముందు ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే దానికి పౌలు యొక్క జీవితము ఎంతో అద్భుతమైన సాక్ష్యము. ఒక విధంగా చెప్పాలంటే ఈ 9వ అధ్యాయము ఆదిమ సంఘములో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు కదండి. ఆదిమ సంఘంలో పౌలు గారు క్రీస్తు కొరకు జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఒక గొప్ప ఉజ్జీవము సంఘాలలో వచ్చింది. సంఘాలు స్థాపించబడాలన్నా అనేక సంఘాలు స్థాపించబడడంలోనూ అనేక మంది విశ్వాసులు దేవుని రాజ్యంలో చేర్చబడడంలోనూ ఈ వచనము లేకపోతే ఈ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైన సందర్భము లేకపోతే ప్రాముఖ్యత ఈ అధ్యాయానికి ఉంది అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే క్రీస్తు వారు పౌలు గారి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఈ వచనంలో స్పష్టంగా రాయబడింది. పౌలు గారి పట్ల క్రీస్తు వారు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా పౌలు గారి యొక్క పిలుపేంటి, పౌలు యొక్క పిలుపేంటి అనే విషయము ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ వచనమే పౌలు యొక్క పిలుపు. క్రైస్తవ జీవితంలో లేకపోతే పరిచర్య జీవితంలో పౌలును దేనికి పిలిచాడు క్రీస్తు వారు అని అంటే ఈ అంశమే. చాలా ప్రాముఖ్యమైన లేకపోతే శక్తివంతమైన వచనము అని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏమని మాట్లాడుతున్నారు పౌలు గురించి? ఈ సందర్భం మనకు తెలుసు కదా. అననీయను వెళ్ళి ప్రార్థన చేయమంటే, అంటే దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు క్రీస్తు వారి చేత ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత, ఎవరు ప్రభువా నీవు అని అంటే, నీవు హింసించుచున్న క్రీస్తును అని చెప్పి 3 రోజులు తను కళ్ళు కనిపించకుండా దమస్కులో అక్కడ ఉండిపోయినప్పుడు అననీయను పంపించి నువ్వు ప్రార్థన చేయమని చెప్తే, అయ్యా ఆయన మిమ్మల్ని హింసించిన, సంఘాన్ని హింసించిన వాడు కదా, ఎంతో శ్రమల గుండా సంఘాన్ని తీసుకువెళ్ళాడు అని అంటే, నాకు తెలుసులే, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని చెబుతూ, ప్రార్థన చేయమని చెబుతూ పౌలు గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. పౌలును ఎందుకు తను ఎన్నుకున్నాడు అని అంటే, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుట, ఇజ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట నేను ఏర్పరచుకొనిన సాధనము. ఎక్కడెక్కడ ఆయన నిలబడాలి, ఎక్కడెక్కడ సాక్షిగా ఉండాలి, పౌలు గారు ఎక్కడ సాక్షిగా ఉండాలి అని అంటే ఎదుట, క్రీస్తును నమ్ముకున్న యూదుల ఎదుట కదండి, అదేవిధంగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అందరి ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనము. పౌలును నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాడు, ఇతనిని నా నామమును భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నా. ఒకటి. రెండవది, ఎన్ని శ్రమలు పొందవలసి ఉన్నదో నేను ఇతనికి చూపిస్తాను. నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు పొందవలసి ఉన్నదో నేను చూపిస్తాను అని పౌలు గురించి ఒక అద్భుతమైన పిలుపు ఇక్కడ క్రీస్తు వారు పౌలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనకు తెలుసు పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు.
ఏ విధంగా అయితే క్రీస్తు వారు పౌలును పిలుచుకున్నాడో దానికి తగినట్టుగానే పౌలు జీవించినాడు అనే విషయము మనందరికీ తెలుసు. ఒక్క వచనాన్ని మాత్రం చదువుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా పౌలు గారు ఎలా జీవించాడో అనే విషయంలో ఒక్క వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయంలో 24 నుంచి 23 నుంచి ఒకసారి చదువుతాను నేను. వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచయం మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయాలు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఎంత కష్టపడ్డాడు చూడండి, ఎంత శ్రమ పడ్డాడు. క్రీస్తు వారు ఎందుకైతే పౌలును పిలిచారో ఆ పిలుపుకు తగినట్టుగా పౌలు గారు జీవించారు. ఎన్ని వేదనలు, ఎన్ని శ్రమలు, చనిపోవడానికి కూడా సిద్ధపడిన పరిచర్య పౌలు గారిది. సిద్ధపడిన పిలుపు, చావడానికి కూడా సిద్ధపడిన పిలుపు, అవమానాలను సహించడానికి, శ్రమలను భరించడానికి. స్వజనులు అవమానించారు, స్వజనులు నిందించారు, చావు దెబ్బలు కొట్టారు. అన్యజనులు అలాగే చేశారు. సొంతవారు చేశారు, సొంతవారు కాని వారు చేశారు. ఏ ప్రాంతంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా తనకు ఎదురు దెబ్బలే లేకపోతే శ్రమలే ఎదురయ్యాయి. అయినప్పటికీ ఎందుకైతే పిలిచాడు? దేవుని నామమును భరించడానికి. ఆయన నామమును భరించడానికి నేను పిలిచాను అన్నాడు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా పౌలు గారు జీవించారు. ఏనాడు కూడా ఆయన దేవుణ్ణి దూషించినట్టుగా లేకపోతే అనుమానించినట్టుగా కూడా మనకు కనిపించదు కదండి. ఎంత గొప్ప అద్భుతమైన పిలుపు, అద్భుతమైన జీవితము పౌలు గారిది. ఎందుకయింది ఇలా? ఎందుకు అలా జీవించగలిగాడు? క్రీస్తు వారి చేత ఎన్కౌంటర్ చేయబడ్డాడు, దర్శించబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డ పరిచర్య తనది. ఆలోచన చేద్దాం, ఇది పౌలు గారి యొక్క పిలుపు మాత్రమేనా? దేవుడు లేకపోతే క్రీస్తు వారు పౌలును మాత్రమే పిలిచాడా? పరిచర్య గురించి పక్కన పెడదాం. పరిచర్య గురించి ఆయన ఇలాంటి పరిచర్య, ఆ పరిచర్య వదిలేసేద్దాం, దాని గురించి ఆలోచించొద్దు. ఒక క్రైస్తవుని యొక్క పిలుపు ఏంటి? నీ పిలుపు, నా పిలుపు ఏంటి? క్రీస్తును నమ్ముకున్నాం, విశ్వసించాము. అయితే నీ పిలుపు పట్ల, నా పిలుపు పట్ల ఒక కన్ఫర్మేషన్ మనకు ఉందా? నేను ఎందుకు ఆయనను అంగీకరించాను, ఎందుకు ఆయనను వెంబడిస్తున్నాను అనే ఉద్దేశము, ఆయన చిత్తము నాకు అర్థమవుతుందా లేదా అన్న విషయాన్ని ఈ వచనం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమని రాయబడింది అక్కడ? నా నామమును భరించడానికి. క్రీస్తు లేకపోతే క్రైస్తవుడు అని అంటే నామమును, క్రీస్తు వారి నామమును ధరించిన వాడు మాత్రమే కాదండి. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ఆయన నామమును ధరించిన వారం మనం. కానీ ధరించడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది భరించడము. క్రీస్తు నామమును భరించడము. క్రైస్తవుడు అంటే భరించేవాడు, ఆయన నామమును భరించేవాడు, సహించేవాడు, శ్రమలకుండా వెళ్ళేవాడు. ఇది క్రైస్తవుని యొక్క పిలుపు. ప్రతి క్రైస్తవుని యొక్క పిలుపు ఇది, ఆయన నామమును భరించడము. అందరూ ధరిస్తారండి ఆయన నామమును, చాలా మంది ధరించగలరు. ధరించడం చాలా సులభం.
కదా. క్రైస్తవుడిగా మారడం చాలా సులభం. ఏముంది, ఆయన నోటితో ఒప్పుకోవడం, విశ్వసించడం, హృదయంలో నీటిలో పోయి మునగడం. అందులో కష్టం ఏమైనా ఉందా? అందులో శ్రమ పడాల్సిన అవసరం ఏమైనా ఉందా? చాలా సులభం అది. ఎవరైనా ఆయన నామాన్ని ధరించగలరు. ఆయన నామాన్ని పెట్టుకోగలరు. కానీ క్రైస్తవ్యము అంటే, లేకపోతే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంటే ధరించడం కాదు, భరించడం. దేవుని నామమును భరించడం. భరించడం అంటే పౌలు గారు ఏ విధంగా అయితే వెళ్ళారో, ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో, ఏ విధంగా ఆయన నామమునకు అవమానకరంగా జీవించకుండా, ఎక్కడ అవమానపరచబడుతుందో అని భయముతో, వణుకుతో చావడానికైనా సిద్ధంగా ఉండి జీవించాడో, అది భరించడం అంటే. నీవు, నేను, మనము ఆయన నామమును ధరించుకున్నాం. అయితే మనము కంఫర్టబుల్‌గా ఒకవేళ ఉన్నాము మన జీవితంలో అంటే, ఏ బాధరబంది లేకుండా క్రీస్తును నమ్ముకున్న తర్వాత నా జీవితం సాఫీగా సాగుతుంది అంటే, మనము చాలా అపాయంలో ఉన్నాము అని అర్థం. ఎందుకు అపాయంలో ఉన్నాం? క్రీస్తును నమ్ముకున్న తర్వాత సాఫీగా ఉండకూడదా జీవితం అంటే? ఉండదు. ఖచ్చితంగా ఉండదు. ఎందుకు? ఆయన నామము నిమిత్తము అనేక మంది మనల్ని దూషిస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను అనంటే నేను కాంప్రమైజ్ అవుతున్నాను అని అర్థం. నేను పరిస్థితులకు అనుకూలంగా జీవిస్తున్నాను అని అర్థం. కదా. అంటే లోకమును, అదేవిధంగా ఆత్మీయతను కలిపి నా జీవితంలో నేను జీవిస్తున్నాను అని అర్థం. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, నా ఆలోచన చొప్పున, నా జ్ఞానం చొప్పున, లేకపోతే అందరూ ఏ విధంగా జీవిస్తారో, అందరూ ఏ విధంగా ఏ మార్గంలో అయితే వెళ్తారో నేను కూడా అదే మార్గాన్ని ఎన్నుకుంటున్నాను అని అర్థం, లోకానుసారముగా. కానీ క్రైస్తవునికి ఖచ్చితంగా రోజులో ఒకసారైనా ఏదో ఒక శ్రమ, క్రీస్తుని నమ్ముకున్నందుకు, ఆయనను విశ్వసించినందుకు ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానము ఎదురవుతూనే ఉంటుంది. ఆయన నామము నిమిత్తము భరించిన వాడే క్రైస్తవుడు, ధరించిన వాడు కాదండి. అందుకని మనకు మత్తయి సువార్తలో కూడా ఒక మాట చూస్తాం కదా, 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆయన నామము నిమిత్తము హింసిస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు, అనేక చెడ్డ మాటలు పలుకుతారు. ఇది ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో జరుగుతుంది. మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనల్ని దేనికైనా పిలవడానికి కూడా వారు సందేహించవచ్చు, లేకపోతే మనతో మాట్లాడడానికి వారు సందేహించవచ్చు, మనల్ని పిలవకపోవచ్చు, మనల్ని ఒంటరిగా చేసే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు మీరు ఏమంటారు? మీరు ధన్యులు. క్రీస్తు నామమును ధరించిన వాడు ధన్యుడు. క్రీస్తు నామమును భరించిన వాడు ధన్యుడు. ఆశీర్వాదకరము ఆయన నామము. ఆ విషయము పౌలు గారికి ఖచ్చితంగా తెలుసు, బాగా అర్థమైంది. కాబట్టే ఏ పరిస్థితిలోనైనా ఆయన నామాన్ని విడిచిపెట్టడానికి, ఆయన కొరకు జీవించకుండా ఉండడానికి ఆయన ఉండలేకపోయాడు. చావైనా లాభమే అనుకున్నాడు కదండి. చావైనా లాభమే. తనకు కలిగి ఉన్నదంతా నష్టముగా, పెంటగా ఎంచుకున్నాడు. క్రైస్తవ్యము, క్రీస్తును భరించడం అంటే అది ధరించడము ప్రాముఖ్యము కానే కాదు. క్రైస్తవ జీవితంలో ఆయన నామమును భరించడం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయము. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 13, 14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇందాక మనం చూసిన శ్రమలు, అవమానాలు, నిందలు ఇవన్నీ బయట నుంచి వచ్చేవి.
ప్రజల నుండి లేకపోతే పరిస్థితుల నుండి వచ్చేవి. శ్రమలు వస్తాయి, శ్రమ పడాలి, అవమానపడాలి, నిందించబడతాం. అన్ని కూడా మనకు బయట నుంచి బాహ్యముగా మన జీవితంలో వచ్చే ఆ శ్రమలవి, అవమానాలవి. అయితే ఇంటర్నల్‌గా కూడా మనలో నుంచి కూడా కొన్ని శ్రమలు మన క్రైస్తవునికి వస్తాయి. ఏం శ్రమలొస్తాయి? ఏమని రాయబడింది అక్కడ? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. క్రీస్తును మీరు ధరించుకున్నారు. క్రీస్తు నామమును మీరు ధరించుకున్నారు. ధరించుకున్న వారైతే ఏం చేయాలి? ఏం చేయాలి? శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయం ఆలోచన చేసుకొనకుడి. క్రైస్తవుడు శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి జీవించేవాడు కాదు అని స్పష్టంగా రాయబడింది. శరీరం యొక్క సుఖము కొరకు, ఆనందము కొరకు, కంఫర్టబుల్ లైఫ్‌ను లీడ్ చేయడానికి కదా! సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి కాదు. ఆయనను ధరించుకున్నాను అనంటే, అంటే ఇప్పుడు నేను ధరించుకోవడం అంటే నేను ఇప్పుడు షర్ట్ ఏసుకున్నాను కదండీ! ఇప్పుడు షర్ట్‌ని ధరించుకున్నాను. నేను ఏ షర్ట్ ఏసుకున్నానో కనిపిస్తుంది కదా! బ్లాక్ కలర్ షర్ట్. చూడంగానే తెలుస్తుంది ఏమి వేసుకున్నాం, ఏమి ధరించుకున్నాం. ఏ వ్యక్తి అయినా ఏమి ధరించుకున్నాడు అనేది ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే అర్థం ఏంటి? ధరించుకోవడం అంటే ఏది మనకు కనిపించేది కలర్ గాని, లేకపోతే దాని యొక్క క్వాలిటీస్ దాని గురించి మనకు తెలుసు. ధరించుకున్నప్పుడు కనిపిస్తుంది. మెట్టుకు మీరు క్రీస్తును ధరించుకున్న వారై అని రాయబడింది. ఎవరిని ధరించుకున్నాం మనం? మనము క్రీస్తును ధరించుకున్నాము అనంటే మనకు క్రీస్తు ఎదుటి వారికి కనిపించాలి అని అర్థం. మనం ధరించుకున్న ఈ బట్టలు ఎదుటి వారికి ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో, అదే విధంగా క్రీస్తును ధరించుకున్న నేను, నా జీవితము, నా ప్రవర్తన ఎదుటి వారికి కనిపించాలి. క్రీస్తు అని తెలియాలి వారికి. ఇది క్రీస్తు ప్రవర్తన, క్రీస్తు మాట, క్రీస్తు జీవితము ధరించుకున్నాం. ధరించుకోవడం మాత్రమే కాదు, భరించడం. ఏంటది? శరీరేచ్ఛలను నెరవేర్చే వారము కాదు. శరీరాన్ని కొరకు, శరీరం యొక్క ఆశలను, లేకపోతే మన సుఖంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ప్రయాసపడడం కాదు. దాని కొరకు ఖచ్చితంగా భరించాల్సిందే కదా! అంత త్వరగా, అంత ఈజీగా మనము ఏదైనా ఒక కోరికను చంపుకోలేము. ఒక సుఖవంతమైన, విలాసవంతమైన, లేకపోతే కంఫర్టబుల్‌గా ఇది ఉంటుంది అని అనుకున్నప్పుడు దాని కొరకు ఖచ్చితంగా ప్రయాస పడతాం. దానిని స్టాప్ చేసుకోవడము, దాని నుంచి దూరంగా వెళ్ళడము కొద్దిగా కష్టమే. కానీ ఆ ఇచ్ఛలను చంపేసుకోవాలి. అక్కడ కూడా శ్రమ పడాలి. మన మనస్సుతో, మన ఆత్మకు, మనకు శరీరానికి ఎప్పుడు కూడా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అన్న విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు ఆ 2 గొడవ పడుతూ ఉంటాయి. దానిని జయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి పనికి కాదు. కానీ ఆయన పని ఏమై ఉన్నది? ఎందుకైతే నేను పిలువబడ్డాను? ఎందుకు క్రైస్తవునిగా మారాను? ఎందుకు ఆయన నన్ను పిలుచుకున్నాడు? ఆయన నామమును భరించడానికి మాత్రమే అనే విషయము ఖచ్చితంగా నీకు, నాకు, మనకు అర్థమవ్వాలండి. అందుకనే పౌలు గారు చక్కగా తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మనము నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన వాడు. అంటే దీనికంటే ముందు మీకు ఇంకా అర్థం అవ్వడానికి 4వ అధ్యాయంలో, ఇది తిమోతిలో 4వ అధ్యాయంలో 7, 8 వచనాలు ఒకసారి చదువుతారు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసము కాపాడుకుంటుని.
కదండి. విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసము కాపాడుకోవడం అంటే ఏంటి? విశ్వాసాన్ని క్రైస్తవుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ 2 రకాలైన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత క్రైస్తవుని మీద ఉంది. ఏంటిది విశ్వాసం అంటే? నేను క్రీస్తు వారి యందు ఉంచిన విశ్వాసం. విశ్వాసం ఉంచి నేను విశ్వాసిగా మార్చబడ్డాను. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా ఇందాక మనం అపోస్తుల కార్యాల 9వ అధ్యాయంలో చదవబడినట్టుగా పౌలు మీద క్రీస్తు వారు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, ఒక విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. అవునా? పిలిచాడు అని అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు పిలువబడ్డాడు, పౌలు గారు పిలువబడ్డారు. పిలువబడ్డాడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు వారు దేవుడు ఒక వ్యక్తి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, ఒక విశ్వాసాన్ని పెట్టుకున్నాడు, కొన్ని పనులను అప్పచెప్పాడు కదా. ఈ నమ్మకం పెట్టుకొని పౌలు గారిని పిలిచాడు. ఏమని? రాజుల ఎదుట నా నామమును భరించేవాడిగా ఉంటాడు, అన్యజనుల ఎదుట నా నామమును భరించేవాడుగా ఉంటాడు, ఇజ్రాయేలీయుల ఎదుట, యూదుల ఎదుట నా నామమును భరించేవాడుగా ఉంటాడు. ఆ శ్రమలు ఎలాంటివో కూడా నేను చూపిస్తాను. ఆ శ్రమ పడడానికి కూడా తను తీర్మానం తీసుకునేవాడుగా ఉంటాడు, శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు అనేది క్రీస్తు వారు పౌలు గారి మీద పెట్టుకున్న నమ్మకం. అది పిలుపు అని అంటే ఏంటి? దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే, దేవుడు పౌలు గారిని పిలిచాడు అంటే దేవుడు పౌలు గారి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. అవునా? అంతే కదండి. ఒక పనికి ఏదైనా మనం ఎవరికైనా ఒక పని చెప్పాము అని అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి అందరికీ పనులు అప్పచెప్పాం. రోడ్డు మీద పోయేవారికి ఒక పని ఇవ్వం కదా. ఒక 1000 రూపాయలు వెళ్ళి సరుకులు తీసుకురారని చెప్పేసి రోడ్డు మీద పోయేవాడికి ఇవ్వం. మన దగ్గర పని చేసేవాడు లేకపోతే మనకు నమ్మకమైన వాడికి ఏదైనా ఒక పని అప్పగించడానికి మనం ఇష్టపడతాం. ఎందుకు? ఆ వ్యక్తిని మనం నమ్ముతున్నాం కాబట్టి. ఆ వ్యక్తి వెళ్ళి ఆ పని చేసుకొని వస్తాడు అనే నమ్మకం మనకుంటుంది. అది నేను ఒక యజమాని దాసుని మీద పెట్టుకునే నమ్మకం. ఆ దాసుడు ఏం చేయాలి? యజమాని ఏదైతే చెప్పాడో వెళ్ళి ఆ పని చేసుకొని తిరిగి వచ్చాడు. ఏదైతే యజమానుడు ఎక్స్పెక్ట్ చేశాడో ఆ పని ఆ వ్యక్తి చేయగలిగాడు. అంతేగాని దేవుడు పౌలు మీద పెట్టుకున్న విశ్వాసం, ఒక నమ్మకం ఒకటి ఉంది. పౌలు గారు క్రీస్తు వారి మీద పెట్టుకున్న నమ్మకం ఒకటి ఉంది. క్రీస్తు వారిని నేను విశ్వసించాను. నేను విశ్వసించినప్పుడు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ సందర్భంలో కూడా నన్ను విడిచిపెట్టాడు అనే నమ్మకము పౌలు గారిది. దేవుని నమ్మకం ఏంటి? క్రీస్తు వారి నమ్మకం ఏంటి? నా నామమును భరించేవాడు అని క్రీస్తు వారి నమ్మకం. ఈ రెండిటిని నేను కాపాడుకున్నాను. ఈ రెండిటిని కాపాడుకునే బాధ్యత క్రైస్తవునిది, విశ్వాసిది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అని అంటే, మనము పిలువబడ్డాము అని అంటే 2 నమ్మకాల మీద క్రైస్తవ జీవితం ఆధారపడింది. ఎందుకు నేను క్రీస్తును నమ్ముకున్నాను? ఎందుకు ఆయన నన్ను పిలిచాడు? ఏదో ఒక పని అప్పచెప్పడానికేక? ఊరికేనే పిలుస్తాడా? ఎందుకు లోకంలో ఉన్న మిగతా వాళ్ళని ఆయన పిలవలేదు? ఎందుకు రాలేకపోతున్నారు? దేవుడు నిన్ను నన్ను మాత్రమే ఎందుకు పిలిచాడు? మనము మాత్రమే ఆయనను ఎందుకు వెంబడిస్తున్నాం? ఆయన పిలుపుకు మనము లోబడ్డాం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆయన నామమును ధరించేంత వరకు మాత్రమే క్రైస్తవుడు ఇష్టపడుతున్నాడు, కానీ భరించడానికి ఇష్టపడట్లా. ఆయన నామము నిమిత్తము శ్రమ పడడానికి ఇష్టపడట్లా. అసలు భరించడం అంటే ఏంటో క్రైస్తవునికి అర్థం కావట్లా కదండి. అలా కాకపోతే ఇది నా కొరకు మాత్రమేనా అంటున్నాడు కదా. ఇందాక చదవబడిన వాక్య భాగంలో, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా, నాకు మాత్రమే కాదు జీవ కిరీటం కావాల్సింది, నాకు మాత్రమే కాదు క్రీస్తు వారు కావాల్సింది, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు అందరికీ ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయనను ప్రత్యక్షంగా చూసి యుగయుగములు ఆయనతో పాటు జీవించాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో వారందరికీ జీవ కిరీటం దాచబడింది. వారందరూ కూడా ఈ మాట అనాలి. ఏ మాట అనాలి? విశ్వాసమును కాపాడుకుంటుని అనాలి. నా పరుగును కడముట్టించి తిని అనాలి. అప్పుడు జీవ కిరీటం. విశ్వాసమును కాపాడుకుంటామంటే అంటే అర్థం ఏంటి? నేను దేవుని మీద, క్రీస్తు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను కాపాడుకున్నాను. ఆయన ఏ సందర్భంలో కూడా నేను ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నా, ఎంతగా చావు దాకా వెళ్ళినా ఆయన నన్ను బయటికి తీసుకొని వచ్చాడు.
ఆకలి దప్పులు లేకపోయినా, ఆకలి లేదు, నాకు కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉన్నాను, బట్టలు లేని పరిస్థితిలో కూడా నేను ఆయన మీద విశ్వాసం ఉంచాను. ఆయన నన్ను కాపాడగలడు, నాకు సమృద్ధిని ఇవ్వగలడు, నన్ను భద్రపరచగలడు అనే విశ్వాసం నేను ఏదైతే పెట్టుకున్నానో, ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆయన నన్ను కాపాడాడు. నేను పెట్టుకున్న విశ్వాసాన్ని ఆయన నన్ను కాపాడాడు, భద్రపరిచాడు, నన్ను బహుగా హెచ్చించాడు. ఏ విశ్వాసం అయితే నేను క్రీస్తు మీద పెట్టుకున్నానో దానిని కాపాడుకున్నాను. ఏ విశ్వాసము చేత అయితే నేను పిలువబడ్డానో, ఆయన నా మీద ఏ విశ్వాసం పెట్టుకున్నాడో దానిని కూడా నేను కాపాడుకున్నాను. అదే శ్రమ పడ్డాను. ఆ పిలుపుకు తగినట్టుగా నేను జీవించాను. ఇది క్రైస్తవుని యొక్క పిలుపండి. విశ్వాసమును కాపాడుకోవడము. ఆయన మన కొరకు కొన్ని సత్క్రియలను ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా. ఎవరు అతిశయపడడానికి వీలు లేదు. నువ్వు రక్షించబడ్డావా? కృపచేత రక్షించబడ్డావు. ఎందుకు రక్షించబడ్డావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, మీరు విశ్వాసం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. 8, 9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని వలన. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తునందు మనము సృష్టించబడ్డాము. ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఆయనలో ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. నేను ఎందుకు ఈ లోకంలోకి ఉనికిలోకి వచ్చాను? నేను ఎందుకు జీవిస్తున్నాను? ఎందుకు నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? లేకపోతే నేనెందుకు క్రీస్తు వారిని నమ్ముకున్నాను అని అంటే, నడుచుకొనుటకై, జీవించుటకై కొన్ని పనులు మన కొరకు సిద్ధపరిచాడు. మనల్ని పిలిచాడు అని అంటే ఊరికే పిలవల. మన ఇంట్లో ఏదో ఒక వస్తువును కొంటున్నాము అని అంటే మనకు సరదాగా ఏం కొనం కదా. ఒక సోఫానో, ఒక చైరో, అది ఏదైనా ఒక పెన్నో, ఏదైనా కానీ నువ్వు కొంటున్నావు అని అంటే సరదా కోసము డబ్బులు ఎక్కువై కొనరు ఎవరు. ఏదో ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశంతో దానిని కొంటాం కదండి. ఎందు నిమిత్తమైతే క్రీస్తు వారు నన్ను పిలిచాడో ఒక ఉద్దేశం ఉంది, కొన్ని సత్క్రియలు ఉన్నాయి. అది పిలుపు యొక్క ఉద్దేశం, క్రైస్తవుని యొక్క పిలుపు అది. అందుకొరకు మనం పిలువబడ్డాం. ఆ పిలుపుకు తగినట్టుగా కదండి, ఆ సత్క్రియలు చేయడానికి. అందుకొరకే నువ్వు పిలువబడ్డావు, కానీ మరి దేని కొరకు కాదు. అయితే ఎందుకొరకు పిలువబడ్డామో మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. బాధ్యత మనది. పౌలు గారికి అర్థమైంది, తెలుసుకున్నాడు. ప్రతి సందర్భములో ఆయన క్రీస్తు నామమును భరించాడు, భరించిన వాడిగా ఉన్నాడు. అదే మనం చాలా, అందుకనే క్రైస్తవ్యం అనేది 2 వే అగ్రిమెంట్ అండి. 2 వే అగ్రిమెంట్ అది. కేవలం నేను క్రీస్తును నమ్ముకున్నానులే సరిపోతుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని అంటే అది అబద్ధం. అది సరైనది కాదు. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. అది ఒక సైడ్ మాత్రమే, ఒక సైడ్ అగ్రిమెంట్. నేను సంతకం చేశాను, క్రీస్తు వారిని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను అని ఊరికే ఉంటే సరిపోదు. అది ఎందుకొరకైతే నేను తీసుకున్నానో, ఎందుకు పిలిచాడో ఆయన కొన్ని పనులు అప్పచెప్తాడు అని చెప్పేసి చూసాం. అందుకని ఇందాక చదవబడిన వాక్య భాగంలో కూడా తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయంలో, ఆయన మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగని వారము అంటే మనల్ని ఆయన నమ్మకపోయినా ఆయన వైపు చేయాల్సిన పనులు ఆయన చేస్తున్నాడు, కానీ నీ వైపు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయట్లేదు అని అర్థం. ఆయన స్వభావానికి విరోధంగా ఏది తను చేయడు. ఏంటది? నేను నమ్ముకున్నానని బాప్టిజం తీసుకున్నాను కదా, క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాను అని నేను ఒక అగ్రిమెంట్ తీసుకొని క్రీస్తు వారితో ఒక అగ్రిమెంట్ లోకి వచ్చాను అన్నప్పుడు ఆయన ఎంతో మురిసిపోయాడు మన గురించి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఎంతో సంతోషించాడు, పండగ చేసుకున్నాడు పరలోకంలో. నా కుమారుడు నా కొరకు జీవిస్తాడని ఆశపడ్డాడు. ఆశపడి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు, మనల్ని కాపాడడానికి, భద్రపరచడానికి, మనకు కావలసిన అవసరతలు తీర్చడానికి. ఆయన ఏదైతే తీర్మానం తీసుకున్నాడో ఆ విధంగా ఆయన మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు, మనల్ని కావాల్సిన సమకూరుస్తూ వస్తున్నాడు. కానీ మన వైపు చేయవలసిన పని, మనము నమ్మదగని వారము. ఇది 2 వే అగ్రిమెంట్. క్రైస్తవ్యం అనేది 2 వైపులా, ఏ అగ్రిమెంట్ లోకి వెళ్ళినా ఇద్దరు సంతకాలు చేయాలి కదా అండి.
ఒక కన్‌స్ట్రక్షన్ విషయంలో కానీ, లేకపోతే ఇంకొక దానికి కానీ మనం ఒక అగ్రీమెంట్‌లోకి వెళ్తున్నాము అనంటే ఇద్దరు సంతకాలు చేయాలి. ఇద్దరు చేస్తేనే అది వాలిడ్. క్రైస్తవ్యం కూడా అదే. క్రీస్తు వారితో నువ్వు ఒక అగ్రీమెంట్‌లోకి వెళ్తున్నావంటే ఆయన తన పని చేస్తున్నాడు కానీ, నేను నా పనిని చేస్తున్నానా లేదా అనేది ప్రాముఖ్యమైనది. అది పిలుపు. క్రైస్తవుని యొక్క పిలుపది. క్రీస్తు వారి యొక్క పిలుపది. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. కేవలము నేను రక్షించబడ్డాను, విశ్వాసం ఉంచాను అన్నంత మాత్రాన మనము ఖచ్చితంగా రక్షించబడము, పరలోక రాజ్యము చేరము. ఇది ఏ విధంగా సాధ్యమైంది పౌలు గారికి? ఇంతకుముందు ఎలా ఉన్నాడాయన? ఇప్పుడు ఎలా తయారయ్యాడు? 9వ అధ్యాయం కంటే ముందు పౌలు గారు ఎలా ఉన్నాడు? 9వ అధ్యాయం తర్వాత పౌలు గారు ఎలా ఉన్నారు? క్రీస్తు వారిని అంగీకరించక ముందు నీవు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? అంగీకరించిన తర్వాత ఎలా ఉన్నాను? క్రీస్తు వారి చేత నిజముగా ఒక ఎన్‌కౌంటర్ చేయబడితే, ఆయన దమస్కు మార్గంలో పౌలు గారికి ఇచ్చిన దర్శనము నీకు నాకు నిజంగా ఉంటే, నేను సత్యమును గ్రహించి ఆయనను అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తాననే తీర్మానం ఒకవేళ నీవు తీసుకొని ఉంటే ఈ మార్పు కనిపించాలి క్రైస్తవ జీవితంలో. పౌలు గారి జీవితంలో కనిపించిన మార్పు నా జీవితంలో, మన జీవితంలో కనిపించాలి. ఆయన దర్శించాడా లేదా? ఆ రూపాంతర అనుభవం మనకు ఉందా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంకొద్దిగా ఉందండి. దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని పంచుకుంటాను. థాంక్ యూ